కెరీర్ గైడెన్స్ లో చాలా మంది అడుగుతున్నారు, మాకు డిఫరెంట్ రీజన్స్ వలన కెరీర్ లో బ్రేక్ వచ్చింది, లేదా కెరీర్ లో గ్యాప్ వచ్చింది, లేదా నాన్ ఐటీలో తక్కువ శాలరీలో ఉండిపోయాం మేము. ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ కానీ, ఎవరైతే మ్యారేజ్ చేసుకున్న తర్వాత కిడ్స్ వలన కానీ, రెస్పాన్సిబిలిటీస్ ఉండటం వలన, లేదా కొంతమంది గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం వలన, లేదా కొంతమందికి ఫ్యామిలీకి హెల్ప్ చేయడానికి ఏదో ఒకటి చిన్న నాన్ ఐటీ జాబ్ అయినా పర్వాలేదు, తక్కువ శాలరీ అయినా పర్వాలేదు అని జాయిన్ అయిపోయి అక్కడే ఉన్నటువంటి కంఫర్ట్ జోను లేకపోతే భయము ఇలాంటి వాటి వలన బయటికి రాలేక, అవన్నీ రియలైజ్ అయిన తర్వాత కొంచెం హై ప్యాకేజ్ ఉన్న జాబ్స్కి రావాలి అని ఆలోచిస్తే ఎక్స్పీరియన్స్ అడగటం, ఎక్స్పీరియన్స్ పెట్టాలి అంటే మళ్ళీ ఫేక్ పెట్టాలి, ఆ ఫేక్ పెట్టడం అనే ఒక భయం కానీ, అది ఫేక్ పెట్టడం తప్పు కదా అని, ఇలా చాలా మంది కెరీర్లో స్ట్రక్ అయిపోయిన స్టూడెంట్స్ ఎక్కువ మంది కెరీర్ గైడెన్స్కి వచ్చి నన్ను ఏం చేస్తే ఆ కెరీర్ బ్రేక్లో నుంచి మేము బయటకు వస్తాం, ఏం చేస్తే నాన్ ఐటీలో చిన్న చిన్న శాలరీస్కి ఆగిపోకుండా ఏం చేస్తే బాగుంటుంది అని అడగడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళ గురించి ఈ వీడియోలో ఈ కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఒక 10 పాయింట్స్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ది, మీకు కెరీర్లో బ్రేక్ వచ్చిన, గ్యాప్ వచ్చిన రీజన్ ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఉండాల్సిన పాయింట్, ఫస్ట్ కాన్ఫిడెంట్గా ఉండండి, భయం వద్దు. అంటే నేను ఏదైనా నేర్చుకుంటే నాకు నిజంగా జాబ్ వస్తుందా, లేకపోతే నేను ఇంటర్వ్యూ చేయగలుగుతానా, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు నేను జాబ్లోకి వెళ్ళగలుగుతానా, అది నేర్చుకోవడం నా వల్ల అయ్యే పనేనా, ఇలా చాలా మందికి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కానీ ఒక లో కాన్ఫిడెన్స్లో ఉంటారు. నమ్మండి, నేను ప్రత్యక్షంగా కొన్ని వందల మందిని చూశాను. నేను చాలా అంటే కెరీర్లో చాలా పెద్ద బ్రేక్ వచ్చిన వాళ్ళు, గ్యాప్ వచ్చిన వాళ్ళు కూడా తిరిగి జాబ్స్లోకి వెళ్ళడం జరిగింది. అది కష్టమైన విషయం కాదు. సో ఈ కెరీర్ గ్యాప్ వాళ్ళు ఫస్ట్ బయటికి రావాలి అంటే కాన్ఫిడెంట్గా ఉండటం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. రెండవది కన్సిస్టెన్సీ. అంటే మీరు ఏదైతే కోర్స్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటారో అది ఏదైనా కావచ్చు, ఐటీ అనే మాట్లాడట్లేదు, మీరు ఏ కోర్స్ అని సెలెక్ట్ చేసుకోండి, ఏ స్కిల్ అయినా సెలెక్ట్ చేసుకోండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. కన్సిస్టెన్సీ అంటే డైలీ మీకు ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా, మీరు ఎక్కడ చిన్న జాబ్ చేస్తున్నారు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, పిల్లల్ని చూసుకోవాలి, ఎన్ని రెస్పాన్సిబిలిటీ ఉన్నా సరే డైలీ ఒక 2 to 3 అవర్స్, మినిమం 3 అవర్స్ మీరు నేర్చుకోవడానికి కానీ, దాన్ని ప్రాక్టీస్ చేయడానికి కానీ కన్సిస్టెంట్గా ఒక 3 to 6 months, అంటే ఒక 100 to 150 days కన్సిస్టెంట్గా కూర్చుంటే, అంటే రోజు టైం స్పెండ్ చేస్తే మీకు జాబ్ వస్తుంది. ఈ జర్నీలో చాలామంది మిమ్మల్ని వెనక్కి లాగుతారు, మీకు ఇప్పుడు జాబ్ వస్తుందా, ఇప్పుడు మీరు ముందుకెళ్తారా, మార్కెట్ బాగాలేదు, రెసిషన్, ఇలా చాలా మాటలు మాట్లాడతారు. కానీ నిజంగా మీరు కన్సిస్టెంట్గా చూపిస్తే ముందు స్కిల్ వస్తుంది, స్కిల్ వస్తే దానికి వచ్చే బెనిఫిట్స్ ఏదో ఒక రూపంలో మీ దగ్గరకు వస్తాయి. థర్డ్ది, టెక్నికల్ కోర్స్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో కమ్యూనికేషన్ స్కిల్స్ అంత ఇంపార్టెంట్. సో ఇప్పుడు తక్కువ ప్యాకేజెస్లో మీరు ఆగిపోకుండా, లేకపోతే కెరీర్ గ్యాప్తో మీరు ఖాళీగా ఉండకుండా ఉండాలి అంటే మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో ఒక విషయాన్ని ఇంకా బెటర్గా ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనేటటువంటి ప్రాక్టీస్ ఇంపార్టెంట్. సో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే 40% జాబ్ వచ్చినట్లే. సో మీరు ఐటీలో అయినా నాన్ ఐటీలో బెస్ట్ ప్యాకేజ్కి వెళ్ళాలన్నా కీ రోల్ ప్లే చేసేది ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ పూర్గా ఉన్న వాళ్ళకి, యావరేజ్గా ఉన్న వాళ్ళకి, హైగా ఉన్న వాళ్ళకి చాలా ప్యాకేజ్ డిఫరెన్స్ వస్తుంది, చాలా వాళ్ళకి ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆపర్చునిటీస్ కూడా డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఖచ్చితంగా ఒక ఫోకస్ అనేది పెట్టండి. సో కెరీర్లో గ్యాప్ వచ్చిన వాళ్ళకి ఉండాల్సిన ఇంకొక క్వాలిటీ వచ్చేటప్పటికి ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ ఉండాలి. అంటే సో మీ లాజికల్ థింకింగ్ ఎలా ఉంది, ఒక టఫ్ సిచ్యువేషన్స్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు, ఎలాంటి బెస్ట్ సొల్యూషన్ ఇవ్వగలుగుతున్నారు అనేటటువంటి లాజికల్ థింకింగ్ కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. చాలా మంది అనుకుంటారు నేను కోర్స్ జాయిన్ అయితే సరిపోతుందని. కోర్స్ మాత్రమే కాదు, కోర్స్ రావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలి, లాజికల్ థింకింగ్ ఉండాలి, కన్సిస్టెంట్ గా ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ క్వాలిటీస్ కావాలి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ స్కిల్ సెట్ వచ్చేటప్పటికి ఎప్పటికప్పుడు మారుతున్న స్కిల్స్ కి అనుగుణంగా నేర్చుకోగలగాలి మీరు. అంటే ఇప్పుడు చాలా మంది అప్పట్లో సార్ నేను 2014లో పాస్ అవుట్, అప్పుడు కోర్స్ నేర్చుకున్నాను, అదే చేయమంటారా? మళ్ళీ లేదు, అడాప్టబిలిటీ ఉండాలి. ఇండస్ట్రీ ఎప్పుడు చేంజ్ అవుతుంది. ఇప్పుడు టెస్టింగ్, క్లౌడ్, డేటా, ఏఐ, ఫుల్ స్టాక్, అంటే సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇప్పుడు ఎక్కడ జాబ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏ స్కిల్ నేర్చుకుంటే ఫాస్ట్గా జాబ్ వస్తుంది, ఆ ఫాస్ట్గా మనల్ని మనం మార్చుకొని కొత్త స్కిల్స్ వైపు అప్గ్రేడ్ అయ్యేటటువంటి మైండ్ సెట్ ఉండాలి. కానీ నేను ఇదే నేర్చుకున్నాను సార్ ఇక్కడికే ఆగిపోతాను అనేటువంటి మైండ్ సెట్ ఉండకూడదు. సో అడాప్టబిలిటీ చాలా ఇంపార్టెంట్. అలాగే స్ట్రాంగ్ టెక్నికల్ ఫౌండేషన్. చూడండి, మన ఐటీలో ఎన్ని కొత్త కోర్సెస్ వచ్చినా ప్రతి టెక్నాలజీలో ఆల్మోస్ట్ ఏం కావాలి, పైథాన్ కావాలి, ఎస్క్యూఎల్ కావాలి, క్లౌడ్
కావాలి, ఇవి బేసిక్ ఫౌండేషన్ స్కిల్స్, అంటే బేసిక్ టెక్నికల్ ఫౌండేషన్ స్కిల్స్. ఆ టెక్నికల్ ఫౌండేషన్ స్కిల్స్ అనేవి కానీ మీలో ఉంటే ఖచ్చితంగా మీరు గ్రో అవుతారు. కాబట్టి అంటే ఫస్ట్ లెట్ us స్టార్ట్ సమ్వేర్. పైథాన్ కానీ ఏదో ఒక ముందు స్టార్ట్ చేయండి, నేర్చుకోండి. అలాగే ప్రజెంటేషన్, ఒక విషయాన్ని ఎంత కాన్ఫిడెంట్ గా మీరు ప్రజెంట్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంకా ఇంపార్టెంట్ వచ్చేటప్పటికి నెట్వర్కింగ్ అండ్ విజిబిలిటీ అంటాం. అంటే లింక్డ్ఇన్ లో మంచి ప్రొఫైల్ క్రియేట్ చేయండి. సో మీ పాత ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు, అల్యూమినీతో కనెక్ట్ అవ్వండి. మీ లెర్నింగ్ సర్టిఫికేషన్స్ కానీ మీ లెర్నింగ్ అప్డేట్స్ కానీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. అంటే ఒక కమ్యూనిటీ బిల్డ్ చేయండి. అంటే ఒక కమ్యూనిటీ అంటే ఎట్లా, ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ నుంచి జాబ్ అవకాశాలు రావచ్చు, ఆ లెర్నింగ్ కమ్యూనిటీ, లేకపోతే ప్లేస్మెంట్ కమ్యూనిటీ, లేకపోతే లింక్డ్ఇన్ లో సర్టిఫికేషన్స్, అంటే ఒక లింక్డ్ఇన్ లాంటి ప్లాట్ఫామ్స్ ని సమర్థవంతంగా వాడుకొని ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసుకుంటే బెటర్ ఆపర్చునిటీస్ మీకు రావడం అనేది కుదురుతుంది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ క్వాలిటీ వచ్చేటప్పటికి పేషెన్స్ ఉండాలి. ఫెయిల్యూర్ ని తీసుకోగలగాలి. మీకు ఒక 10-15 ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి, ఒక్కోసారి ఇంటర్వ్యూ కాల్స్ రావడం లేట్ అవుతుంది. అంటే ఆ పేషెన్స్ ఉండాలి, పర్సిస్టెన్స్ ఉండాలి. అంటే మీరు ఒక 10 ఇంటర్వ్యూలు ఫెయిల్ అయినా సరే 11వ ఇంటర్వ్యూ కానీ మీరు జాబ్ రావచ్చు. బట్ ఆ 10 ఇంటర్వ్యూలు ఫెయిల్ అయినా సరే దాన్ని మీరు నెగిటివ్ గా తీసుకోకుండా దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని నేను జాబ్ వచ్చేంత వరకు ఫైట్ చేస్తాను. ఏమవుతుందంటే ఎప్పుడైతే మీ కెరీర్ లో గ్యాప్ వస్తుందో, నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలంటే భయం వేస్తుందో, ఇట్లాంటప్పుడు మిమ్మల్ని ఈజీగా ఎఫెక్ట్ చేసేస్తారు. నీకేం వస్తుందిలే, లేకపోతే నీ వల్ల కాదు, ఇలాంటి ఎక్కువ మాట్లాడతారు. వాటిని మీరు పట్టించుకోకుండా చాలా పేషెన్స్ గా జాబ్ వచ్చేంత వరకు నేను ఫైట్ చేస్తాను, నా గోల్ రీచ్ అయ్యేంత వరకు ఫైట్ చేస్తాను మైండ్ సెట్ అనేది మీకు ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని డౌన్ చేయడం చాలా తేలిక మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. కాబట్టి ఆ డౌన్ అవ్వకుండా ఉండాలి అంటే ఆ పేషెన్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో అలాగే పాజిటివ్ యాటిట్యూడ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఒక విషయాన్ని మీకు అర్థం కాకపోవచ్చు సబ్జెక్ట్, మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మీకు కొంచెం తక్కువగా, అంటే ఇప్పుడు మీకు గ్యాప్ వచ్చింది కాబట్టి అంత ఫాస్ట్ గా మీరు గ్రాస్ప్ చేయలేకపోవచ్చు. ఎప్పుడైతే మీరు అంత ఫాస్ట్ గా గ్రాస్ప్ చేయలేకపోతారో సో అప్పుడు ఏమవుతుంది, మీలో ఒక నెగిటివ్ మైండ్ సెట్ క్రియేట్ అవుతుంది. అలా నెగిటివ్ మైండ్ సెట్ క్రియేట్ అవ్వకుండా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో ముందుకెళ్ళటం అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇంకొక పాయింట్, ఒక మెంటార్షిప్ ఉండాలి, ఒక రైట్ మెంటార్ ఉండాలి, రైట్ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, అది ఎలా అచీవ్ చేయాలనే గోల్ కి ఒక రోడ్ మ్యాప్ పెట్టుకోవాలి. ఈ పాజిటివ్ యాటిట్యూడ్, ఇలాంటి క్వాలిటీస్ కానీ మీలో ఉంటే మీరు నాన్ ఐటీలో తక్కువ ప్యాకేజ్ చేస్తున్నా, ఐటీలో తక్కువ ప్యాకేజ్ చేస్తున్నా, కెరీర్ లో బ్రేక్ వచ్చినా, అసలు మీకు ఇంగ్లీష్ కూడా రాదండి, అయినా మీరు మంచి జాబ్ కొట్టొచ్చు. కాకపోతే మీకు అసలు ఏమీ తెలియదు, అవేర్నెస్ కూడా లేదు, అయినా ఐటీ జాబ్ కొట్టొచ్చు. మీరు ఖాళీగా ఎప్పటి నుంచి 10 ఏళ్ల పాటు మీ కెరీర్ కి బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు క్యాంపస్ సెలక్షన్స్ అంటేనో, లేకపోతే ఐటీలో జాబ్స్ అంటేనో, బెస్ట్ ప్యాకేజ్లు అంటేనో ఓన్లీ ఫ్రెషర్స్కే కాదు, స్కిల్స్ ఉండాలి, లేటెస్ట్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా స్కిల్సే. అడాప్టబిలిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్, పాజిటివ్ థింకింగ్, పేషెన్స్, అలాగే ఫ్లెక్సిబుల్ గా ఒక విషయాన్ని నేర్చుకోగలగటం, అలాగే కన్సిస్టెన్సీగా నేర్చుకోగలగటం, పేషెన్స్ ఉండటం, కాన్ఫిడెంట్ గా మాట్లాడటం, ఇవన్నీ కూడా మీకు కావాల్సిన క్వాలిటీస్ అండి. సో ఇవన్నీ మీకుంటే మీ కెరీర్ గ్యాప్ వచ్చినా భయపడకండి, కెరీర్ లో బ్రేక్ వచ్చినా భయపడకండి, తిరిగి మీరు బౌన్స్ బ్యాక్ అవుతారు. సో తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. చాలా మందిని నేను చూశాను, నేను చూసిన ఎక్స్పీరియన్సెస్ మీకు చెప్తున్నాను. సో ఒకవేళ మీలో ఎవరికైనా కెరీర్ బ్రేక్ వచ్చి ఇట్లాంటి ఇప్పుడు వరకు నేను చెప్పిన పాయింట్స్ మీద కానీ మీకు కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియోలో వచ్చిన నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీకు ప్రాపర్గా కెరీర్ అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.